హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో గోంగూర రోటి పచ్చడి తయారీ విధానం చూడబోతున్నాము. ఎన్ని కర్రీస్ వేసుకొని తిన్నా గానీ పచ్చడితో తింటే వచ్చే టేస్టే వేరండి. పురుషులందు పుణ్య పురుషులు వేరన్నట్టు పచ్చళ్ళలో గోంగూర పచ్చడికి ఉండే టేస్టే వేరు, దాని ఫ్యాన్ బేసే వేరే లెవెల్ అండి. ఇలాంటి పచ్చడి తయారీ విధానం ఎలా చేయబోతున్నామో ఈ వీడియోలో చూడండి. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ పచ్చడికి ముందుగా మనకు కావాల్సినవి 2 కట్టల గోంగూరను తీసుకొని దానిని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత గోంగూరకు సరిపడా 10 నుండి 15 ఎండుమిర్చిని తుంపి పెట్టుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు అలాగే మెంతులను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చళ్ళలో నేను ఇంగువ వేస్తానండి. ఇంగువ వేస్తే దాని ద్వారా వచ్చే అరోమా టేస్టే డిఫరెంట్ గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టుకొని అదే పాన్ లో మరికొంత ఆయిల్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరను వేసి గోంగూరలో ఉండేటువంటి వాటర్ అంతా ఇంకిపోయి పూర్తిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పన, మన తెలుగు రాష్ట్రాల్లో గోంగూరను ఆంధ్ర క్వీన్ ఆఫ్ పచ్చడి అని కూడా అంటారు. ఈ విధంగా గరిటెతో తిప్పుతూ గోంగూరలో ఉండేటువంటి వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు చేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకున్నటువంటి రోట్లో ముందుగా వేయించుకున్నటువంటి ఎండుమిరపకాయలు, ధనియాలు వాటిని వేసి మెత్తగా నూరుకోవాలి. నూరుకునే ముందు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. రోటిలో నూరితేనే పచ్చడికి కొంచెం కరకరలాడే టెక్స్చర్ వస్తుంది. అదే అసలైన విలేజ్ స్టైల్ టేస్ట్. రోటిలో దంచుకున్న పచ్చడికి వచ్చే టేస్ట్ మిక్సీలో చేసిన పచ్చడికి ఎప్పటికీ రాదండి. ఈ విధంగా ఎండుమిర్చిని మెత్తగా దంచుకోవాలి. బాగా మెత్తగా అయిన తర్వాత గోంగూరని వేసి గోంగూరని ఎండుమిర్చిని కలిపి నూరుకోవాలి. ఈ విధంగా మెత్తగా నూరుకోవాలండి. గోంగూర ఎండుమిర్చి మెత్తగా మెదిగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసి ఇదే రోట్లో దంచుకోవాలి. ఈ విధంగా మెదిగిన పచ్చడిని తీసి వేరే బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ గోంగూర రోటి పచ్చడి తయారీ రెడీ. మీరు కూడా ఈసారి గోంగూర పచ్చడిని మిక్సీలో కాకుండా ఈ విధంగా రోట్లో తయారు చేసి ఏ విధంగా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. థాంక్యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.